Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాయిస్ అయితే ఈ మధ్యలో కొంచెం కూల్ వాటర్ ఇంకా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అలా అయిపోయిందండి గొంతు. ఇంకా మాట్లాడుతుంటే లోపలికే వెళ్తుంది. ఇక్కడ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. పొద్దున్నే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదండి, కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అలా చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ చేశాను. బట్టలు మడత పెడుతున్నాను చూడండి. ఇంకా నిన్న కరెంట్ లేదు, నైట్ బట్టలు అయితే ఏం మడత పెట్టలేదు, అలానే వేసాను. ఇంక ఇప్పుడైతే మడత పెడుతున్నాను. అలాగే ఈరోజు అయితే ఊరికి వెళ్తున్నామండి మా అక్క వాళ్ళ ఇంటికి. సో దానికి సంబంధించిన బట్టలన్నీ ఇంకా ప్యాకింగ్ చేసుకోవాలి. పిల్లలిద్దరిని అయితే పడుకోబెట్టాను. పిల్లలు లేస్తే మాత్రం అస్సలు అవ్వదండి బట్టలు మడత పెట్టడం. మా బాబు ఒక్కడు ఉంటే చాలు, ఇంకా మడత పెట్టినవన్నీ అటు ఇటు పడేయడానికి. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారండి, ఆఫ్టర్నూన్ వరకు వస్తా ఇంకా వచ్చి తీసుకెళ్తా అన్నారు. అందుకనేసి పిల్లలిద్దరిని అయితే ఫస్ట్ పడుకోబెట్టి ఇక్కడ ప్యాకింగ్ స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నిన్నటి బట్టలన్నీ మడత పెడుతున్నాను. అవి మడత పెట్టాక ఇంకా ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ అయితే ఇక్కడ బయటేసి అన్ని బ్యాగ్లలో అయితే సర్దేస్తానండి. ఈ సర్దడమే పెద్ద పని నాకైతే. ఎటన్నా వెళ్ళడం అంటే పిల్లలకు సంబంధించినవన్నీ ప్యాక్ చేసుకోవాలి, ఇంకా నాకు సంబంధించినవి. ఇంకా మా హస్బెండ్ అయితే ప్యాక్ చేయాల్సిన పని లేదండి, తనవి తనే తెచ్చుకుంటాడు వచ్చేటప్పుడు. అయితే అది ఒక్క పని నాకు తగ్గుతుంది అనుకోవచ్చు. ఇంకా మా అక్క కొన్ని నెక్ సెట్స్ అలా ఉంటాయి కదా, అవన్నీ తీసుకురమ్మని చెప్పిందండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అనుకోకుండా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చానని. మొన్న ఒక వీడియోలో అయితే చెప్పానండి. మా అక్క వాళ్ళ పాపది శారీ ఫంక్షన్ ఉందండి, ఇంకా అందుకోసమే రేపైతే ఫంక్షన్. ఈరోజే ఇంకొక రోజు ముందే వెళ్దామనేసి అయితే ఇక్కడ రెడీ అవుతున్నాం. రేపే వెళ్దాం అనుకున్నానండి, మస్తు ఉడకబోస్తుంది కదా, అక్కడ కూడా ఇబ్బంది పడతారు పిల్లలు అనేసి ఇంకా ఫంక్షన్ రోజు మార్నింగే వెళ్దాం అనుకున్నాను. కానీ మా పాప అస్సలు ఊరుకోవట్లేదండి. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లల పేర్లు అయితే నిక్ నేమ్స్ గోల్డీ, డింపు. సో మా పాప వాళ్ళని అయితే ఇబ్బు బోల్డీ అనేసి పిలుస్తుంది. ఇబ్బు పోదాం, బోల్డీ పోదాం అని పొద్దున్న నుండి ఒకటే అడుగుతుందండి. ఇంకా అక్కడికి వెళ్తే వాళ్ళతో బాగా ఆడుకుంటుంది, మంచిగా టైం స్పెండ్ చేస్తుంది. సో మా కోసం కాకుండా ఇంకా తన కోసమైనా వెళ్దాం అనేసి ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్కి కూడా చెప్పాను. తను కూడా వెళ్ళి ఇంకా పాప అంతగానం అడుగుతుంది కదా అనేసి వెళ్ళమన్నారు. మా హస్బెండ్ అయితే ఇంకా మమ్మల్ని డ్రాప్ చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వస్తారండి. మా అక్క కూడా బ్యాంగిల్స్ అలా షాపింగ్ చేద్దామనేసి నర్సంపేటకే వచ్చింది. ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఒకవేళ మేము వెళ్ళే వరకు షాపింగ్ అయిపోతే మాతోటే వస్తుంది, లేదంటే ఇంకా మాకు లేట్ అయితే మాకంటే ముందే వెళ్ళిపోతుందండి. ఇంకా రేపే కదా ఫంక్షన్, ఇంకా మా అక్కకి ఇంటి దగ్గర పనులు ఉంటాయి కదా చాలా, ఏదో ఒక పని అయితే. అందుకనేసి ఇంకా మీరు వస్తే ఒకవేళ మీతో వస్తాను, ఇంకా మీకు లేట్ అవుతుంది అనుకుంటే నేను ముందుగానే వెళ్ళిపోతాను అనేసి అయితే చెప్పిందండి. ఇంకా చూడాలి. మేమైతే రెడీ అవుతున్నాం. ఇక్కడ పిల్లలకు సంబంధించిన బట్టలన్నీ ఒక బ్యాగ్లో అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే వాళ్ళ బట్టలన్నీ తీసాను. ఇంకా బీరువాళ్ళ నుండి అయితే బాబుకు సంబంధించినవి, పాపకు సంబంధించినవి. పిల్లలకైతే ఫంక్షన్ కోసం కొత్త డ్రెస్సులు తీసుకున్నాము. ఆ డ్రెస్సులు అన్నీ ఇక్కడైతే ప్యాక్ చేస్తున్నామండి. బాబు డ్రెస్సులు అయితే సూపర్ ఉన్నాయి, అసలు నాకు చాలా బాగా నచ్చాయండి. ఇంక ఇక్కడ చూడండి, బాబుయే కొన్ని కొత్త టీషర్ట్స్, నెక్కర్స్ అవైతే పెడుతున్నాను, కొన్ని ఏమో వేసినవే పెడుతున్నాను. ఇంక ఇక్కడ ఒక డ్రెస్ అయితే చూపిస్తాను చూడండి. మా బాబుది అయితే ఇట్లా టై వచ్చి క్లాత్ అయితే సూపర్ ఉందండి. ఈ డ్రెస్ అయితే వేస్తే కూడా లుక్ సూపర్ ఉంది బాబుకి అయితే. ఇంకా నెక్స్ట్ రేపటి వీడియోలో మీకు కనిపిస్తుంది. ఈ డ్రెస్ నాకైతే బాగా నచ్చిందండి. ఈ డ్రెస్ అయితే బాబు కోసం పెడుతున్నాను. క్లాత్ చాలా స్మూత్గా ఉంది, పిల్లలకు చికాకు చేసుకోకుండా అలా అయితే బాగుంది డ్రెస్. ఇంకా ఈ డ్రెస్ అయితే పెడుతున్నాను. ఇంకా ట్యాగ్స్ కూడా ఏం తీసేయలేదండి, అక్కడికి వెళ్ళాక వేసేటప్పుడే తీద్దాంలే అనేసి అయితే ఇంకా అలానే పెడుతున్నాను. పిల్లల బట్టలు సర్దాకైతే నా బట్టలు సర్దుకోవాలి. ఇంకా నా చీర, ఒక చీర అయితే తీసుకెళ్తున్నాను, ఒక రెండు అయితే తీసుకెళ్తున్నాను, కానీ ఒకటే కట్టుకుంటా అండి. మామూలుగా డ్రెస్లే పెట్టుకుంటున్నాను. ఈ ఫంక్షన్ అంటే ఎక్కలేని హడావిడి వచ్చేసిందండి. ఫంక్షన్కి సంబంధించిన అన్నీ తీసుకెళ్ళాలి, బ్యాంగిల్స్ ఇంకా శారీస్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే అన్నీ గుర్తుపెట్టుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా కొన్ని మా అక్క తీసుకురమ్మందని చెప్పాను కదా, లాస్ట్కి అయితే ఒక మేకప్ ప్రొడక్ట్స్ అయితే మర్చిపోయానండి, తీసి పెట్టుకున్నాను. కానీ ఆ బాక్స్ తీసి మా బాబాయ్ అయితే కిందేసి ఆడాడు. ఇంకా బాక్స్ మర్చిపోయాను. ఇక్కడ మా పాపకు సంబంధించిన కొన్ని డ్రెస్సులు అయితే పెట్టుకుంటున్నాను. పాపకు కూడా కొన్ని డ్రెస్సులు తీసుకున్నాము, ఇంకా అవే పెడుతున్నాను. లంగా జాకెట్ అలా కుట్టిద్దాం అనుకున్నాను, కానీ మా పాప కొంచెం బక్కగా ఉంటుంది కదా, మరి కుట్టించినవి అయితే సెట్ అవ్వట్లేదు. అందుకనేసి ఇక్కడ కొన్నవే తీసుకున్నామంటే ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాం పాప కోసం. అయితే ఫ్రాక్ అయితే బాగుంది, నాకు బాగా నచ్చింది ఫ్రాక్ కూడా.
ఇంకా అదైతే ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఆ ఫ్రాకే ఒక బ్యాగ్లో ఇంకా సగం స్పేస్ ఆక్యుపై చేసిందండి. అంత పెద్దగా ఉంది ఫ్రాక్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే అండి ఫ్రాక్ అయితే వన్ షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాం హన్మకొండలో. మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు. ఇదైతే ఈ ఫ్రాకే అండి పాపది. ఇంకా రేపటి వీడియోలో అయితే మీరు వేసుకుంటే ఎలా ఉంటుందో చూస్తారు. మా హస్బెండ్ అయితే ఇంకా బయలుదేరుతున్నాను అయితే కాల్ చేశారు. అందుకనేసి కొంచెం స్పీడ్గా సర్దుతున్నాను. బాబు అయితే లేచాడండి. ఇంకా పాప అటు ఇటు బొరుతుంది. బాబునైతే లేపేసింది మొత్తానికైతే. ఇంకా మా బాబు లేచాక అసలు రచ్చ స్టార్ట్ అవుతుందండి. ఒక్క బ్యాగ్ కూడా సర్దనివ్వలేదండి. అటు ఇటు పడేస్తూనే ఉన్నాడు. ఇంకా మా హస్బెండ్ వచ్చే వరకు అయితే అలానే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చాక మా బాబునైతే హస్బెండ్కి ఇచ్చి ఇంకా తర్వాత ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశానండి. తీసుకెళ్ళేటివి కొన్ని బట్టలే కానీ ఇంకా అవన్నీ ఏవి తీసుకెళ్ళాలో ఏవి తీసుకెళ్ళొద్దు అని డైలమాలోనే ఎక్కువగా టైం అయిపోయింది. ఇక్కడైతే మొత్తానికి పిల్లల బట్టలు అన్నీ సర్దడం అయితే అయిపోయిందండి. పిల్లలిద్దరి బట్టలు కలిసి ఒకటే బ్యాగ్లో పెట్టేశాను. నా బట్టలన్నీ ఇంకొక బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను. పెద్ద బ్యాగ్ ఒకటే తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఆ పెద్ద బ్యాగ్లో ఇంకా అన్ని బట్టలు మళ్ళీ పిల్లలు వెతకడం కోసం నా బట్టలు అన్నీ తీయాల్సి వస్తుందని ఇంకా ఎవరిది వాళ్ళకుంటే మా మమ్మీ అయినా ఈజీగా తీసుకుంటుంది కదా అనేసి అయితే ఎవరిది వాళ్ళకి పెట్టాను. ఇక్కడ వాళ్ళ సర్దడం అయిపోగానే నా బ్యాగ్ సర్దుతున్నానండి. ఈ శారీ నేను కట్టుకునేది అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకైతే, పర్పుల్ కలర్ శారీకి రెడ్ బార్డరు. శారీ అయితే కట్టుకుంటే బాగుందండి, అందరైతే బాగుంది అనేసి అన్నారు. ఇక నాకు సంబంధించిన డ్రెస్సులు అయితే ఫస్ట్ పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే ఒక 2 శారీస్ పెట్టుకున్నాను కానీ ఒకటే శారీ కట్టుకున్నానండి. అక్కడైతే మా పాపయ్య కూడా ఒక 2-3 డ్రెస్సులు ఎక్స్ట్రానే పెట్టాను కానీ అవేం వేయని కూడా వేయలేదు. మా బాబువి డైపర్స్ ఇంకా అవన్నీ డ్రాయర్లు అన్నీ అయితే ప్యాక్ చేశానండి. నా బ్యాగే ఖాళీగా ఉంది. ఇక్కడ చూసారు కదా, బాక్స్లో అయితే బ్యాంగిల్స్ ఇంకా మేకప్ సంబంధించిన సామాన్లు అవన్నీ కూడా పెట్టుకున్నాను. అవన్నిట్లోనే ఒక బాక్స్ అయితే మిస్ అయిందండి. మా బాబు తీసి పక్కన పెట్టాడు. ఇంకా మా అక్క వడ్డానం అవి తీసుకురమ్మంది, అవి కూడా పెట్టేసుకున్నాను. తర్వాత అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ చూడండి, మా పిల్లలకైతే జర్నీ అంటే ఎంత ఇష్టమో. ఇంకా జర్నీ చేస్తుంటే ఎంతసేపు అయినా ఇంకా మంచిగా చూస్తూనే ఉంటారు. నిద్ర కూడా పోరండి జర్నీలో అసలు అయితే. మా పాప అయితే ఇంకా టిక్లీ పెడితే ఎక్కడనో తీసి పడేసింది. ఇక్కడ ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మధ్యలో అయితే మా అక్క ఎక్కిందండి. మా అక్క కంగనాల దగ్గర అయితే అన్ని గాజులు అవన్నీ తీసుకుంది. ఇంకా తనైతే ఇక్కడ ఎక్కింది కార్లో అయితే. ఇంకా మా పాప చూడండి ఇంకా మా అక్క దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. మా అక్క దగ్గర కూర్చొని ఉంది. మా అక్క వాళ్ళు ఊరుకున్నాం, మేము ఉండే దగ్గరికి అయితే చాలా దగ్గరే అండి. ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోతాము అంతే. బాగా ఎండ కొడుతుంది కదా అనేసి ఇంకా కారులోనే రమ్మన్నాము. బస్సు వెళ్ళిపోయిందట కానీ చాలామంది ఉన్నారనేసి ఇంకా మా కోసమే ఆగింది. ఇంక ఇక్కడైతే షాప్లో వాళ్ళ ఊరికి వెళ్ళాము. ఇంకేదో అవసరం ఉంటే తీసుకొచ్చుకుంటా అని వెళ్ళింది. తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి. ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే ఇంకా మా అక్క మా పాపకును అక్క వాళ్ళ పాపకైతే కోన్ పెడుతుందండి. కోన్ ఒక ఆమెను అయితే మాట్లాడింది, వస్తా అన్నది కానీ ఇంకా తను వచ్చే వరకు లేట్ అవుతుంది అనేసి పిల్లలు ఆగట్లేదని పిల్లలకైతే పెట్టేస్తుంది. ఇక్కడ మా మమ్మీ అయితే కిచెన్లో ఏదో వర్క్ చేసుకుంటుంది చూడండి. ఇక్కడ ఈ చిట్టి వాళ్ళంటే మా అక్క వాళ్ళ రిలేషన్స్, మాకు కూడా రిలేటివ్స్ అవుతారండి. వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి పక్కనే. ఇక వాళ్ళైతే వచ్చారు, వాళ్ళతో అయితే నేను కోన్ పెట్టించుకున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, ఫంక్షన్ అంటే చాలా మా అక్క అయితే శారీస్ అన్నీ ప్రీ ప్లీటింగ్ చేసుకుంటుందండి. ఇంక ఇక్కడ పడుకుంది కదా మా అక్క వాళ్ళ పాప, తన ఫంక్షనే అండి. ఇంకా మా అక్క వాళ్ళ తోటికోడలను మా అక్క అయితే ఇట్లా శారీస్ ప్రీ ప్లీటింగ్ చేసుకుంటున్నారు. ఇంకా మా అక్క వాళ్ళ పాప శారీ, మా అక్క శారీ, ఇంకా మా అక్క వాళ్ళ తోటికోడల శారీ, నా శారీ, ఇంకా అవన్నీ పెట్టాలండి. ఇక్కడ చూడండి, నేను కూడా కోన్ అయితే పెట్టించుకున్నాను. ఇక్కడ మా అక్క వాళ్ళ పాపకైతే ఒక ఆమెను మాట్లాడమని చెప్పాను కదా, ఆమె వచ్చి అయితే 2 హ్యాండ్స్కి అయితే కోన్ పెట్టి వెళ్ళిందండి. ఇక్కడైతే నేను ఫోటో తీయమంటే తీశాను. ఇంక ఈ కోన్ వచ్చేసి ఫాస్ట్ కోనే అండి. పెట్టాకైతే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్కే తీసేయాలన్నారు. సో మా మమ్మీ అయితే ఇక్కడ తీస్తుందండి అక్క వాళ్ళ పాపదైతే. ఇంకా చిన్న పాపకైతే ఆల్రెడీ మా అక్క అంతకు ముందే పెట్టింది. ఇంకా మా అక్క వాళ్ళ చిన్న పాప అయితే ప్రతి దానికి అలుగుతుందండి, అక్క కోన్ బాగుంది నా కోన్ బాగాలేదు అనేసి ఇంకా ఒకటే గులుగుతుందండి. ఇంకా మా అక్క నీదే బాగుంది అది ఇదని ఏదో చెప్పి తననైతే కన్విన్స్ చేసిందండి. ఇంక ఇక్కడైతే కోన్ పెట్టి ఆవిడ వచ్చిందని చెప్పాను కదా, సో మా అక్క కూడా పెట్టించుకుంటుంది ఆమెతోనే.
ఇంకా తనతోనే పెట్టించుకోమంటే ఇంకా మా అక్క వాళ్ళ తోటికోడలు అలా కూడా పెట్టించుకున్నారు. నేనేమో ఇంకా మా రిలేటివ్స్ ఉన్నారని చెప్పాను కదా ఇందాక, వాళ్ళతో అయితే సింపుల్గా ఓన్లీ బ్యాక్ సైడే పెట్టించుకున్నానండి. పిల్లలకి ఇంకా అన్నం అలా తినిపిస్తూ ఉంటాను కదా, ఎందుకనేసి ఫ్రంట్ అయితే ఎక్కువగా పెట్టుకోలేదు. ఇక్కడ చూడండి మా బాబు అయితే పడుకున్నాడు. ఇంకా నైట్ మా డాడీ పక్కన అయితే పడుకోబెట్టాను బాబునైతే. మా పాప ఏమో ఊరికే ఫ్రిడ్జ్ డోర్ తీస్తుంది పెడుతుంది, వాటర్ తాగుతుంది పెడుతుందండి. ఇక్కడ నైట్ అండి, ఈవినింగ్ మా అక్కకి ఇంకా ఊర్లో చెప్పి రావడం అలా పనులే ఉండిపోయాయి. సో ఆ శారీస్ అన్నీ అలానే పక్కన పెట్టేసి ఇక్కడ నైట్ అయితే ఇంకా ఐరన్ బాక్స్తో మొత్తం ఐరన్ చేసుకుంటూ శారీస్ అయితే ప్లీటింగ్ చేస్తుందండి. ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకుతుంది. ఇంకా రేపు పొద్దున హడావిడి లేకుండా ఒక 5 minutesలో కట్టుకోవచ్చు అండి ఈ శారీ అయితే. సో ఇవన్నీ ఇంకా మేమైతే కూర్చొని పెడుతున్నామండి. అప్పటికే నైట్ టైం 12 అయింది. కరెంట్ ఏమో ఊరికనే పోతుంది వస్తుంది. సో టైం వేస్ట్ అవుతుందండి. ఇంకా కరెంట్ ఉంటేనేమో స్పీడ్గా అయిపోయేది. మామూలుగా అయితే ఎప్పుడు కరెంటు పోదంట, కానీ ఈరోజు ఏమో ఊకే కరెంటు పోతూ ఉందండి. నేనేమో కిచెన్లో బోళ్ళు అవన్నీ తోమేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసానండి. అక్క వాళ్ళ తోటికోడలేమో ఈ శారీస్ అన్నీ పెడుతున్నారు. ఇది వచ్చేసి మా అక్క శారీ అండి. ఈ శారీ అయితే కట్టుకుంటే బాగుందండి, అసలు బాగా నచ్చింది నాకైతే ఈ పర్పుల్ కలర్ శారీ. మా అక్కకేమో నా శారీ నచ్చింది, నాకేమో మా అక్క శారీ ఎక్కువగా నచ్చిందండి. ఇంకా ఈ శారీనే ఇంకొకటి తీసుకొని అయితే అక్క వాళ్ళ చిన్న పాపకి హాఫ్ శారీలా కుట్టించింది. సో ఇద్దరివి బాగున్నాయండి. ఇంకా పెద్ద పాప శారీ అయితే ఇంకా బాగుందండి. తనది వచ్చేసి పేస్టల్ కలర్ శారీకి థిక్ కలర్ బ్లౌజ్ అయితే కుట్టించిందండి. సో అది కూడా బాగుంది. ఇక్కడ వాళ్ళ ఫంక్షన్ పాప ఉంది కదా, మా పెద్ద పాప, ఆమె శారీ అయితే ఆల్రెడీ పెట్టేసిందండి. ఇంక ఇక్కడ అక్క శారీ అయితే పెడుతుంది. ఇదైతే ఒక్క శారీ పెట్టడానికి ఈజీగా 20 minutes అలా పడుతుందండి. సో కట్టుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంటుంది. మీరు ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు శారీస్ అయితే ఎంత నీట్గా ఉన్నాయో. ఈ శారీ ఇట్లా ప్లీటింగ్ చేసిస్తేనైతే హన్మకొండలో ఒక 600 అలా తీసుకుంటారట అండి. ఇంకా మా అక్క అయితే ఎవరైనా పక్కింటి వాళ్ళ ఫంక్షన్స్ అలా ఉంటాయి కదా, ఫ్రీగానే చేసిస్తుందండి. ఇంకా మా ఇంట్లో ఫంక్షన్స్ అలా ఏమైనా ఉంటే ముందు రోజే మా అక్క శారీస్ ఇంకా నా శారీస్ అన్నీ ఇలా చేసి పెడుతుందండి. చాలా ఓపిక మా అక్కకైతే ఇలాంటి విషయాలలో. నాకైతే అంత ఓపిక ఉండదండి, మా అక్క ఉందనే ధీమా ఉంటుంది నాకైతే. ఇక్కడ మా బాబాయ్ అయితే ఎక్కడ కింద పడతాడో అని భయం వేసి ఇంకా మా డాడీ దగ్గర నుండి తీసి అయితే కింద పడుకోబెట్టాను. ఇంకా నేనైతే బోళ్ళు అలా మొత్తం తోమేసాను అని చెప్పాను కదా, అవి తోమేసరికి ఫుల్గా చెమటలు వచ్చాయి. ఇక్కడైతే ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఇంకా నేను వచ్చేసరికి కూడా వీళ్ళు ఒకటే శారీ ప్లీటింగ్ చేస్తున్నారండి. 20 minutes మధ్యలో కరెంటు పోతుందని చెప్పాను కదా, కరెంటు పోవడం వల్ల లేట్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి శారీ అయితే ఎంత నీట్గా ఫోల్డ్ చేసి ఐరన్ చేస్తుందో. ఇలా ఐరన్ చేస్తే మాత్రం శారీ మనం కట్టుకొని డ్యాన్స్ చేసినా కానీ ఎలా ఉంది అలానే ఉంటుందండి. ఇంకా ఫంక్షన్ ముందు రోజు ఇవే పనులు ఉంటాయి కదా, కోన్లు పెట్టుకోవడం, ఈ శారీస్ సెట్ చేసుకోవడం, జ్యువెలరీ సెట్ చేసుకోవడం, అసలు నిద్రే రాలేదండి. ఆ రోజు అయితే పడుకునేసరికి 1 or 2 అయింది నాకు తెలిసి టైం అయితే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే లేచాము మళ్ళీ. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఫుల్గా ఉడకపోసిందండి. అసలు అయితే పిల్లలు ఊరికే లేస్తున్నారు, పడుకున్న కొద్దిసేపు కూడా ప్రశాంతంగా పడుకోలేదు అనిపించింది నాకైతే. ఇక్కడ మొత్తం ప్లీటింగ్ చేశాక అయితే ఐరన్ చేస్తుందండి శారీ మొత్తం. నాకు కూడా ఈ ప్లీటింగ్ అయితే అంటే ఓన్లీ కొంగు వరకు అయితే చేయొచ్చండి, ఇంకా తర్వాత అయితే చేయరాదు, మళ్ళీ ఫోల్డింగ్ చేయరాదు. ఇది మొత్తం ప్లీటింగ్ చేశాక ఫోల్డింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ఫోల్డింగ్ అటు ఇటు అయిందనుకో శారీ మొత్తం ముడతలా వస్తుంది, ఇంకా మనం కట్టుకున్నా నీట్గా ఉండదండి. అదే మా అక్క అయితే భలే ఫోల్డ్ చేస్తుందండి శారీ అయితే. ఇక్కడ చూసారు కదా మళ్ళీ కరెంట్ అయితే పోయిందండి. ఇంకా చీకటి అయిపోయింది. వాటర్ అయితే ఒకటే తాగుతున్నామండి. ఇంకా మా బావని వాటర్ క్యాన్ తెప్పి అంటే కూల్ వాటర్ క్యాన్ తెప్పించాడు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడం ఊకే ఎందుకనేసి కిందాక చూపించాను కదా, శారీ అయితే ఫోల్డింగ్ కూడా అయిపోయిందండి. ఇంకా మా అక్క వాళ్ళ పాప శారీ ఆల్రెడీ చేసిందని చెప్పాను కదా, అప్పుడైతే కరెంట్ లేదండి, సో ఐరన్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడైతే ఐరన్ చేస్తుంది. ఇంక ఇవన్నీ చేయడం కంప్లీట్ అయిపోయేలోపు మా బాబు కూడా మళ్ళీ లేచాడండి కరెంట్ పోయి. సో ఇంకా నేనైతే బాబుని పడుకోబెట్టి వెళ్ళి పడుకున్నాను. అప్పటికే టైం 1:30 అలా అయిపోయింది. మా అక్క అయితే అన్నీ ఫోల్డ్ చేసి పడుకుందండి. రేపైతే ఫంక్షన్ వీడియో అప్లోడ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు.